పేరిట మీ అందరికీ షలోం. ప్రభునందు అత్యంత ప్రియమైన నాత్మీయ కుటుంబ సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలాన్ని దేవుడు మన జీవితాలలో అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నిన్న రాత్రి జరిగినవన్నీ మర్చిపో. గడిచిన రోజుల్లో నిన్ను వెంటాడిన భయాలన్నిటినీ పక్కన పెట్టు. ఈరోజు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయము, ఒక నూతన ఆశీర్వాదము ప్రారంభము కాబోతుంది. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, దేవుని కృప అనునిత్యము నూతనముగా ఉంటుంది. అందుకే ఈ ఉదయకాల సమయంలో నీ చుట్టూ ఉన్న ప్రతి ప్రతికూల వాతావరణాన్ని, నీ హృదయంలో ఉన్న ప్రతి నిరాశను లయపరచడానికి నాతో కలిసి పూర్తి విశ్వాసముతో ఈ 2 శక్తివంతమైన ఉదయకాల విశ్వాస ప్రకటనలను గట్టిగా చేద్దాం. నాతో కలిసి హృదయపూర్వకముగా చెప్పండి, ఈరోజు నా దేవుడు నా కొరకు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నన్ను కృంగదీస్తున్న ప్రతి సమస్యపై నాకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. మరొకసారి పూర్తి అధికారముతో, నమ్మకముతో చెప్పండి, నా దేవుని శక్తి నా బలహీనత కంటే చాలా పెద్దది. ఈరోజు నన్ను ఏ అపవాది శక్తులు, ఏ లోకపు భయాలు ఆపలేవు. నా అడుగులు జయము వైపు మాత్రమే సాగుతాయి అని. అవును ప్రియులారా, ఈరోజు దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ శక్తివంతమైన వాగ్దానాన్ని భయభక్తులతో స్వీకరిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటి అయినను విడిచిపెట్టడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత అద్భుతమైన మాట! ఈ రోజున ఈ వాక్యము చాలా వివరంగా, సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. అసలు మన దేవుని యొక్క బలము ఏమిటో, ఆయన యొక్క అద్భుతమైన జ్ఞానము ఏమిటో, ఆయనకున్నటువంటి అపారమైన జ్ఞాపక శక్తి ఏమిటో ఈ లేఖనము మన కళ్ళకు కడుతుంది. మనము ఈ వాక్యపు లోతైన చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి గమనిస్తే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు బబులోను దేశములో బందీలుగా, పరాయి దేశములో దాస్యులుగా బ్రతుకుతున్నారు. వారు శారీరకంగా, మానసికంగా ఎంతో నలిగిపోయారు. ఆ సుదీర్ఘమైన చెరను బట్టి, ఆ కఠినమైన బాధలను బట్టి వారు తీవ్రమైన వేదన అనుభవిస్తూ, ఈ బాధలు మాకెంతకాలము, ఈ శ్రమలు ఇంకెన్నాళ్ళు భరించాలి? ఒకప్పుడు మమ్మల్ని ఐగుప్తు దేశపు దాసత్వంలో నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి అద్భుతముగా కానానుకు నడిపించిన మా దేవుడు ఈ రోజున ఎందుకు మాకు సహాయము చేయడము లేదు? ఆయన మమ్మల్ని అసలు పట్టించుకోవడము లేదా? మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడా? ఆయనకు మా పరిస్థితి గుర్తుంటే ఎందుకు మమ్మల్ని ఇంకా ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే వదిలేశాడు అని ఎన్నో ప్రశ్నలతో, సందేహాలతో, భయాలతో లోపల కుంగిపోతున్నారు. వారి హృదయాలు నిరాశతో నిండిపోయి ఆలోచనలో మునిగిపోయాయి. సరిగ్గా అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఇశ్రాయేలీల ఆలోచనలకు జవాబుగా వారిలో ఉన్న అవిశ్వాసాన్ని ముక్కలు చేస్తూ వారి గుండెల్లో సరికొత్త విశ్వాసాన్ని నింపడానికి దేవుడు తన సేవకుడైన యెషయా ప్రవక్త ద్వారా పలికించిన పరలోకపు సింహగర్జన ఈ మాట, మీ పరలోకపు సింహగర్జన ఈ మాట, మీ కన్నులు పైకెత్తి చూడుడి అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఆనాటి ఇశ్రాయేలులాగే నీవు కూడా బహుశా కన్నీళ్లతో ఆలోచన చేస్తున్నావేమో. ఏంటి ఈ కష్టాలు? నా జీవితంలో ఎందుకు ఇన్ని తుఫానులు?
నిన్నంతగా నమ్మిన నా యేసయ్య ఎందుకని నాకు సహాయం చేయడము లేదు? నేనెంత కాలం నుండి తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుతున్నా నాకు ఎందుకు సంపూర్ణ విడుదల లభించడం లేదు? నేను ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంటే, చివరికి ఒక పూట కూడా తిండికి లేక నా కుటుంబము నేను లోపల ఏడుస్తూ కృంగిపోతుంటే, ఎందుకని నా యేసయ్య నన్ను జ్ఞాపకము చేసుకోవడము లేదు? నా కన్నీళ్లు ఆయనకు కనిపించడం లేదా? నా కుటుంబమంతా అల్లకల్లోలంగా మారిపోతుంటే, నా గర్భఫలమైన కుమారులు కుమార్తెలు నా మాట వినక లోకాశల వైపు తిరుగుతూ నా మీద తిరగబడుతుంటే, ఎందుకని నా యేసయ్య వారి హృదయాలను మార్చడం లేదు అని ఇలాంటి అనేకమైన వేదన భరితమైన ప్రశ్నలతో నీ హృదయము నిండిపోయిందేమో కదా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిరాశలో మునిగిపోయి నీ తల దించుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావేమో. కాని ఈరోజు వాక్యము నీతోనే అంటుంది, నీ తల పైకెత్తు, నీ కన్నులను ఒకసారి ఆకాశము వైపు తిప్పి చూడు. నీకు ఆకాశములో కనిపించే ఆ ప్రచండమైన సూర్యుడు కావచ్చు, రాత్రివేళ ప్రకాశించే చంద్రుడు కావచ్చు, కోట్లాది నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఎవరు వాటిని కలుగజేశారు? ఒక సాధారణ మనిషిని ద్వారా అవి సృష్టింపబడ్డాయా? లోకములో ఉన్న ఏ గొప్ప ధనవంతుడు కాని, ఏ పెద్ద అంతర్జాతీయ కంపెనీ కాని వాటిని తయారు చేయగలిగిందా? మనము చూస్తే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధన సంస్థలైన నాసా కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, మన దేశానికి గర్వకారణమైన ఇస్రో కావచ్చు, ఎంత ఆధునిక సాంకేతికతో అపారమైన జ్ఞానముతో ఇంకా ఆకాశములో ఏముందో తెలుసుకునే ప్రయత్నాన్ని నిరంతరము చేస్తూనే ఉన్నారు. కానీ ఈ విశ్వంలో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికి ఖచ్చితమైన లెక్క తేలలేదు. ఫలానా గ్రహములో ఏముందో, ఈ సృష్టి రహస్యం ఏమిటో ఎవరికి పూర్తిగా అర్థము కావడం లేదు. మనుషులు ఎన్నో పరిశోధనలు చేస్తున్నా కొన్నిసార్లు వైఫల్యాలు వస్తున్నాయి, కొన్నిసార్లు విజయాలు వస్తున్నాయి. అది మనిషిని యొక్క పరిమితమైన జ్ఞానము, ఆలోచన. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన కేవలము తన నోటి మాట చేత కలుగునుగాక అనగానే వాటన్నిటినీ శూన్యములో నుండి సృష్టించిన సర్వశక్తి మంతుడు. అంతటితో ఆయన ఊరుకోలేదు. వాటిలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రానికి ఆయన స్వయముగా పేర్లు పెట్టి వాటి లెక్క చొప్పున ప్రతిరోజు వాటిని బయలుదేరజేస్తున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక తరగతి గదిలో ఉన్న 40 లేదా 50 మంది విద్యార్థుల పేర్లను వరుసగా చెప్పమంటేనే తరగతి ఉపాధ్యాయురాలు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, కంగారు పడిపోతారు. బహుశా కొంతమంది పేర్లు మర్చిపోవచ్చు, మరికొందరు పేర్లు గుర్తుండకపోవచ్చు. ఒక మనిషి జ్ఞాపక శక్తి అంత పరిమితమైనది. కానీ మనము నమ్మిన యేసయ్యకు కోట్లాది కొలది నక్షత్రాల పేర్లు గుర్తున్నప్పుడు, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడిన నీ పేరు ఆయనకు తెలియదా? నిన్ను ఆయన మర్చిపోతాడా? నీ కంటే ఎక్కువగా నీ కుటుంబము గురించి ఆయనకు తెలుసు. నీ కంటే ఎక్కువగా నీలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి వేదనను ఆయన గమనిస్తున్నాడు. పెద్ద పెద్ద వైద్యులు ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఎన్నో స్కానింగులు తీపించుకున్నా అర్థము కాని బయటపడని భయంకరమైన వ్యాధులను కూడా ఆయన తన కళ్ళతో తేటగా చూస్తున్నాడు. నీకున్న అప్పుల భారము ఎంతో ఆయనకు తెలుసు. నీ ఉద్యోగములో నువ్వు పడుతున్న అవమానాలేంటో ఆయనకు తెలుసు. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. ఎవరిని ఆయన మర్చిపోలేదు. ఆ రోజున ఇశ్రాయేలులను బబులోను చెర నుండి ఎలాగైతే తగిన కాలములో తన బాహు బలము చేత రక్షించి కాపాడాడో,
వారిని తిరిగి వారి స్వదేశమునకు ఎలాగైతే క్షేమంగా చేర్చాడో అలాగే ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని తెంపి నిన్ను కూడా కాపాడబోతున్నాడు. ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదు. ఒక్క మాట, కేవలం ఒక్క మాట చాలు నీ జీవితము పూర్తిగా మారిపోవడానికి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన శక్తి సామర్థ్యాలను నువ్వెప్పుడు తక్కువగా అంచనా వేయకు. దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకోవడం లేదు, నా ప్రార్థనలు ఆలకించడం లేదు అనే పిచ్చి ఆలోచనలను, అపవాదిని నీ హృదయములో పెట్టే ఆ ప్రతికూల ఆలోచనలను ఇప్పుడే యేసు నామములో తీసి పక్కన పెట్టు. ఎందుకంటే ఆ ఆలోచన నిన్నింకా కృంగదీస్తుంది, నిన్నింకా భయపెడుతుంది, నిన్ను తీవ్రమైన నిరాశలోనికి నడిపిస్తుంది. దానికి బదులుగా నా యేసయ్య గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, నక్షత్రాలకే పేర్లు పెట్టి పిలిచే నా తండ్రి నన్నెప్పటికీ విడిచిపెట్టడు, ఆయన నా జీవితంలో సమస్తాన్ని మార్చగలడు అన్న నిశ్చయమైన విశ్వాసముతో ధైర్యముగా అడుగు ముందుకు వై. నీ జీవితంలో తప్పక దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు చూడబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే నిజ జీవిత కథను చెప్పాలనుకుంటున్నాను. ఇదొక సామాన్యమైన వ్యక్తి జీవితంలో దేవుని వాగ్దానము ఎలా నెరవేరిందో చూపించే ఒక శక్తివంతమైన సాక్ష్యము. ఒక పట్టణంలో ఆనంద్ అనే ఒక మధ్యతరగతి యువకుడు ఉండేవాడు. ఎంతో కష్టపడి చదువుకొని తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవాలని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఎంతో నమ్మకంగా రాత్రింబగళ్ళు శ్రమిస్తూ ఆ కంపెనీ ఎదుగుదలకు తోడ్పడ్డాడు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆర్థిక మాంద్యము కారణంగా ఏ తప్పు చేయని ఆనంద్ను కంపెనీ ఉద్యోగంలో నుండి తీసివేసింది. ఆ వార్త వినగానే అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. ఎందుకంటే ఇంటి అద్దె, వృద్ధులైన తల్లిదండ్రులు, మందుల ఖర్చులు, చెల్లెలి చదువు అన్నీ అతని జీతముపైనే ఆధారపడి ఉన్నాయి. ఆనంద్ ఎంతో ప్రార్థనాపరుడు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి. కానీ ఉద్యోగము పోయిన తరువాత నెలలు గడుస్తున్నా ఇంకో ఉద్యోగము రాలేదు. ఉన్న పొదుపు మొత్తమంతా కరిగిపోయింది. ఇంట్లో ఒక పూట భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అప్పులు ఇచ్చిన వారే ఇంటి ముందుకు వచ్చి అవమానించడం మొదలుపెట్టారు. సమాజంలో, బంధువులలో ఎంతో చులకనైపోయాడు. అప్పుడు ఆనంద్ హృదయము తీవ్రమైన వేదనతో నిండిపోయింది. రాత్రిళ్ళు నిద్రపట్టక ఏడుస్తూ, ప్రభువా, నేను నీలో నమ్మకంగా ఉన్నాను కదా తండ్రి, ఏ పాపానికి ఒడిగట్టకుండా నీ వాక్యానుసారంగా బ్రతికాను కదా నాయనా, మరి నాకేంటి ఈ ఘోరమైన శోధన? నన్ను పూర్తిగా మర్చిపోయావా తండ్రి? నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా అని ఎంతో వేదనతో రోదించాడు. తనను తాను ఒక చీకటి గదిలో బంధించుకొని తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళిపోయాడు. కాని ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఉదయకాల సమయంలో ఆనంద్ మోకరించి ఏడుస్తూ పరిశుద్ధ లేఖన భాగము తెరిచినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో పలికిన అదే వాగ్దానాన్ని తన కళ్ళకు చూపించాడు. నీ కన్నులు పైకెత్తి చూడు, ఆయన ఒకటి అయినను విడిచిపెట్టడు. ఆ మాట ఆనంద గుండెల్లో ఒక సింహ గర్జనలా మోగింది. నక్షత్రాలకే పేర్లు పెట్టి నడిపించే నా తండ్రి నన్నెలా మర్చిపోతాడు? నా పరిస్థితి ఆయనకు తెలియకుండా ఉంటుందా అని తన అవిశ్వాసాన్ని ఒప్పుకొని నూతన ధైర్యముతో లేచి నిలబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకొని మరలా ఉద్యోగము కోసము ప్రయత్నించడం ప్రారంభించాడు. సరిగ్గా దేవుడు నిర్ణయించిన సమయము వచ్చినప్పుడు ఆనంద్ ఒక చిన్న ఇంటర్వ్యూకు వెళ్ళాడు. కానీ అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ కంపెనీ యజమాని ఆనంద్ పాత ప్రాజెక్టులను మరి అతని నమ్మకత్వాన్ని చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. కేవలము ఒక సాధారణ ఉద్యోగిగా కాదు, ఆ కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద విభాగానికి అధికారిగా హోదాను ఇస్తూ పాత
కంపెనీ కంటే 3 రెట్ల ఎక్కువ జీతంతో అతనికి ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు. ఏ బంధువులైతే అతన్ని చూసి నవ్వుకున్నారో, ఏ అప్పుల వారైతే ఇంటి ముందు నిలబడి అవమానించారో వారందరి ముందే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆనంద్ తల పైకెత్తేలా చేశాడు. అతని ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. కుటుంబంలో సంతోషము తిరిగి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కథ వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆనందును ఆ చీకటి రోజుల్లో దేవుడు మర్చిపోయాడా? లేదు కదా. దేవుడు అతని కోసము ఒక ఉన్నతమైన, ఒక శ్రేష్టమైన స్థానాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు కూడా ఉద్యోగము లేకనో, వ్యాపారంలో నష్టము వచ్చిందనో, సమాజంలో అవమానాలు భరిస్తూ చీకటి గదిలో ఏడుస్తున్నావేమో. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను నిందించిన వారి ముందే నీకొక గొప్ప రాజ్య మార్గాన్ని తెరవబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీరు అందరూ కలిసి ఈ శక్తివంతమైన వాగ్దానాన్ని విశ్వాసముతో మన హృదయాలలో భద్రపరుచుకుంటూ పూర్తి అధికారముతో ఈ ఉదయకాల ప్రార్థనలో పాలు పంచుకుందాం. మీ కన్నులు మూసుకొని మీ చేతులు ఆకాశము వైపు చాచి పూర్తి నమ్మకముతో, పూర్తి హృదయముతో నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, కోట్ల నక్షత్రాలను సృష్టించి వాటికి పేర్లు పెట్టి పిలిచే అంతటి మహాజ్ఞానము, బలము, అధికారము కలిగిన మీ అద్భుతమైన నామమునకు కోట్లాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకము చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. నాయనా, ఎవరైతే తీవ్రమైన నిరాశతో, వేదనతో దేవుడు నన్ను మర్చిపోయాడు, నా పరిస్థితి ఇంతేనా అని కన్నీరు కారుస్తున్నారో వారి హృదయాలను ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత తాకండి తండ్రి. వారిలో ఉన్న ప్రతి అపవాది భయాన్ని, ప్రతి నైరాశ్యాన్ని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను. ప్రభువా, మీ బిడ్డల ఆర్థిక పరిస్థితులపై మీ హస్తాన్ని ఉంచండి. అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవించలేక అవమానాలు భరిస్తూ తల్లడిల్లుతున్న ప్రతి కుటుంబానికి ఇప్పుడే పరలోకపు ద్వారాలను తెరిచి అద్భుతమైన ఆర్థిక విడుదలను కలుగజేయండి. వారి చేతి పనులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను మీరు నూరంతలుగా ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు వారు చేయబోయే ప్రతి పనిలో మీ విజయము అనుగ్రహించండి. అలాగే నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో తాకండి తండ్రి. డాక్టర్లు చేతులెత్తేసిన స్కానింగ్ రిపోర్ట్లలో భయంకరమైన రోగాలు ఉన్న నక్షత్రాలనే నియమించే మీ దైవిక శక్తి ఇప్పుడే వారి శరీరాలలో ప్రతి క్యాన్సర్ గడ్డను, ప్రతి బలహీనతను, ప్రతి దీర్ఘకాలిక వ్యాధిని యేసు నామములో కాల్చివేయునుగాక. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్యును ప్రసాదించండి దేవా. వారి కుటుంబాలలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను ఇప్పుడే గద్దించండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్న కుమారులు, కుమార్తెల హృదయాలను ఇప్పుడే మార్చండి తండ్రి. కుటుంబాలలో మీ సమాధానాన్ని, సంతోషాన్ని నింపండి. ఈరోజు మీ బిడ్డలు వెళ్ళబోయే ప్రయాణాలలో మీ దేవదూతల కావలిని ఉంచండి. ఏ కీడు, ఏ హాని, ఏ ప్రమాదము వారికి కలగకుండా మీరు రెక్కల చాటున దాచి కాపాడండి అయ్యా. ఈరోజు వారి ఎదుట ఉన్న ప్రతి అడ్డుగోడను, ప్రతి ఎరుక ప్రాకారాన్ని యేసు నామములో కూల్చివేస్తున్నాను. అపవాది తలపెట్టిన ప్రతి దురాలోచనను లయపరుస్తున్నాను తండ్రి. ఈరోజంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా, విజయవంతముగా మార్చబడునుగాక. నీ కృప, మీ కాపుదల, మీ నడిపింపు వీరికి తోడుగా ఉంచి విజయవంతముగా మార్చబడునుగాక. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు వినూతన దయాకిరీటము దయచేయండి.
ఇతరాతర సంతోషకరమైన కార్యక్రమాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. దేవ, ప్రత్యేకంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి రెక్కల కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి. అయా, ఎంతోమంది బిడ్డలు వారున్న చోట అయా ఇదిగో స్థిరమైన ఉద్యోగాలు లేక, ఇదో స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా, స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి బలపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ఉన్నత విద్యను అభ్యసించుకున్నటకు విదేశాలకు వెళ్లిన ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఆ చోట నా తండ్రి వారికి పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చేలాగున కృప చూపండి తండ్రి. అయా, బిడ్డలు ఆ చోట ఒంటరిగా ఉంటుండగా వారికి కూడా మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినం మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ కృప, మీ కాపుదల, మీ నడిపింపు వీరికి తోడుగా ఉంచి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అత్యంత శక్తి కలిగిన నామములో శక్తివంతమైన ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వాగ్దానము మీ హృదయాన్ని తాకి మీకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు అడుగు పెట్టబోయే ప్రతి స్థలములోనూ దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఉన్నతముగా ఆదుకుంటుంది. ఈ వాక్యము ద్వారా మీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిచర్య ద్వారా మరింత మంది బలపడటానికి ఇప్పుడే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి శక్తివంతమైన దేవుని మాటలను, ఉదయకాల వాగ్దానాలను పొందుకొనడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆపదల్లో ఉండి ఆదరణ కోసము ఎదురు చూస్తున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో భాగస్వాములవ్వండి. ప్రియులారా, మీరు ఒంటరిగా లేరు. మీ ప్రార్థన భారాన్ని మోయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ఆపదల్లో ఉండి ప్రార్థన సహాయము కోరుకుంటున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అవసరతలను ఇప్పుడే మెసేజ్ రూపంలో పంపించండి. నేను మీకోసము, మీ కుటుంబ క్షేమము కోసము నిరంతరము దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.